వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో లాంగ్ లీవ్ డెమోక్రసీ, మరి లాంగ్ లీవ్ డెమోక్రసీ గురించి కొంత సమాచారం. ఈ లాంగ్ లీవ్ డెమోక్రసీ యాత్రకి సంబంధించి, మరి లాంగ్ లీవ్ డెమోక్రసీ యాత్ర అనేది దేనికోసం ప్రారంభించారు అంటే 1975 జూన్ 25న భారత్లో మొదటిసారిగా ఎమర్జెన్సీని విధించడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల పాటు భారత్లో ఈ ఎమర్జెన్సీ విధానం అనేది కొనసాగింది. అంటే 1977 వరకు దాదాపుగా 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ అనేది కొనసాగింది. మరి 1975 జూన్ 25 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2025 జూన్ 25కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంటే 1975 జూన్ 25 నుంచి 2025 జూన్ 25 వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ లాంగ్ లీవ్ డెమోక్రసీ యాత్రను మరలా ఇండియాలో ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 1975లో దాదాపుగా 2 సంవత్సరాల పాటు జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ జూన్ 25, 2025న కేంద్ర మంత్రి అమిత్ షా జెండా ఊపి దీన్ని ప్రారంభించనున్నారు. మరి దీంట్లో భారత్లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రధానమంత్రిగా మనకి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. మరి ఈ ఎమర్జెన్సీ విధించిన ఈ 2 సంవత్సరాలని రాజ్యాంగాన్ని హత్య చేసిన దినోత్సవంగా, లేదంటే రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజులుగా మనం చెప్పుకోవచ్చు. సంవిధాన్ హత్యా దివాస్ గా చెప్పుకోవచ్చు. సంవిధాన్ హత్యా దివాస్ గా చెప్పుకోవచ్చు. మరి ఇది లాంగ్ లీవ్ డెమోక్రసీ. సో లాంగ్ లీవ్ డెమోక్రసీ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ 1975 జూన్ 2025. So it is continuous around 2 years up to 1977. So these days are called as Samvidhan Hatya Divas. In this long live democracy up to 2025 June 25 completed 50 years. Because of this reason, so long live democracy is launched and it is inaugurated by Kendra Home Shaka or Kendra Central Union Minister of Amit Shah. It is inaugurated by Amit Shah. Next, Sustainable Development Goal in 2025. మరి 2025 నివేదికలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి కొంత సమాచారం. మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి దాదాపుగా 17 లక్ష్యాలు అనేవి ఉంటాయి. మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఈ 2025లో రిలీజ్ చేసిన నివేదికలో భాగంగా మొదటి స్థానంలో ఉన్న దేశంగా ఫిన్లాండ్ దేశం ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇన్ 2025 ఇండెక్స్లో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది అంటే ఫిన్లాండ్ దేశం ఉంది. మరి మన భారత్ అనేది 99వ స్థానంలో ఉంది. మన భారత్ అనేది 99వ స్థానంలో ఉంది. అంటే మొట్టమొదటిసారిగా
టాప్ 100లో ఇండియా అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో స్థానాన్ని సంపాదించుకుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇన్ 2025 is report was released. So in this sustainable development goals have around 17 goals. So in this index placed first place of the country is Finland. In this index first place of the country is Finland, and our India placed in this sustainable development goal in 99th place. నెక్స్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్. మరి నీతి ఆయోగ్ రిపోర్ట్కి సంబంధించి కొంత సమాచారం. నీతి ఆయోగ్ అనేది నేషనల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మరి నీతి ఆయోగ్ అనేది ఏ రోజున ఏర్పాటు చేశారు అంటే 2015 జనవరి 1న ఏర్పాటు చేయడం జరిగింది. దేని స్థానంలో ఏర్పాటు చేశారు? మనకి ప్రణాళికల కాలానికి సంబంధించి ప్రణాళికలను రద్దు చేస్తూ దానిలో భాగంగా ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. మరి ప్రణాళికలు అనేవి ఎందుకు రద్దు చేశారు అంటే ప్రణాళికలు అనేవి వరుసగా కొన్ని సంవత్సరాల తర్వాత వరుసగా 5 పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా విఫలమవుతూ రావడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం 2015లో వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరుసగా ఈ ఫెయిల్యూర్స్ల కారణంగా ఈ ప్రణాళికల కాలానికి ముందు దీనికైనా అనుగుణంగా ఇంకొక సిస్టమ్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2015 జనవరి 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది కూడా కాదు. మరి నీతి ఆయోగ్ నివేదిక అనేది ఈ నీతి ఆయోగ్లో ఎవరు చైర్మన్ గా ఉంటారు అంటే మన ప్రధాని పిఎం ఇందులో చైర్పర్సన్ గా ఉంటారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇందులో చైర్పర్సన్ గా ఉంటారు. మరి వైస్ చైర్పర్సన్ గా సుమన్ బేరీ ఇందులో వైస్ చైర్పర్సన్ గా ఉండడం జరిగింది. అలాగే సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం అనేవారు ఉన్నారు. అలాగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం లేదంటే 10వ పాలక మండలి సమావేశం అనేది రీసెంట్ గా కూడా జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. మరి దీనికి సంబంధించి నీతి ఆయోగ్ నివేదికలో దేమని స్పష్టం చేసింది అని అంటే నీతి ఆయోగ్ దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ భారత్ యొక్క పబ్లిక్ డాటా ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలి అని సూచించడం జరిగింది. భారత్ యొక్క పబ్లిక్ డాటా ఎకోసిస్టమ్ని తొందరగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ నివేదికలో వివరించడం జరిగింది. మరి ఈ ఎకోసిస్టమ్ అనంటే యూపీఐ, ఆధార్ కార్డ్ మరి వీటికి సంబంధించి అనుసంధానించే ఎకో సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే భారత్లో ఎకో సిస్టమ్ని తొందరగా డెవలప్ చేయాలి అని చెప్పి నీతి ఆయోగ్ సూచించడం జరిగింది. మరి నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్ report established in 2015 January 1st. The PM or the chairperson of Niti Aayog is Pradhani Narendra Modi and vice chairperson of Niti Aayog is Suman Beri and CEO of Niti Aayog is BVR Subramaniam. So in recently Niti Aayog report was released. So in that report it has been given a decision about ecosystem. So what is that? So
in a public data of ecosystem, public data of a ecosystem needly or emergencyly need to improve, emergencyly need to improve of this ecosystem. So the ecosystem is a connection of UPI or other schemes, connection of UPI, Aadhaar cards and any other schemes, the connection between ecosystem. So this is all about Niti Aayog reports. Next, Indian coffee exports in the financial year of 25-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ కాఫీ ఎగుమతులు. మరి ఈ 25-26 ఆర్థిక సంవత్సరంలో కాఫీ ఎగుమతులు అనేవి భారీగా ఉన్నాయి. అంటే మనకి 25-26 ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చ్ 31 వరకు 31 మార్చ్ వరకు 1 ఏప్రిల్ 2025 నుంచి 26 మార్చ్ 31 వరకు మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. అంటే మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 2 months మాత్రమే అవుతుంది. అంటే 2 నెలల కాల వ్యవధిలోనే మనకి కాఫీ ఎగుమతులు అనేవి భారీగా జరిగాయి అని చెప్పి ఎస్టిమేట్ చేయడం జరిగింది. మరి 2 నెలల్లోనే అంటే 25-26 ఏప్రిల్ 1 ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో అంటే దాదాపుగా 2 నెలల్లోనే 26% వృద్ధి రేటు అనేది కాఫీ ఎగుమతుల్లో సంపాదించింది. అలాగే మనకి గత ఆర్థిక సంవత్సరాన్ని గనక చూసుకుంటే గత ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2024 ఏప్రిల్ 1 నుంచి 25 అంటే రీసెంట్ గా ముగిసిన 25 మార్చ్ 31 వరకు కాఫీ ఎగుమతులు అనేవి దాదాపుగా 40% వరకు ఉన్నాయి. అంటే ఒక సంవత్సరంలో కాఫీ వృద్ధి అనేది 40%కి ఉంటే ఒక 2 నెలల కాల వ్యవధిలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో 26% వరకు వృద్ధిని సాధించింది. ఇండియన్ కాఫీ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 25-26 and 25-26 financial year, the Indian exports are growth rates are increases up to 26%. Growth rates are increases up to 26%. Are only 2 months of this financial year. When the financial year was start in a 25 April 1st to 26 March 31st. In this period of time, only in a 2 months period, the coffee exports of the coffee rates are exports are increases up to 26% compared to last financial year of 24-25. Last financial year, the coffee exports are increases 40%. Ante aroundly in a 1 year the coffee exports are increases to 40%, but now only 2 months this exports are increases to 26%. నెక్స్ట్ కోసి రివర్. ఈ కోసి రివర్స్ కి సంబంధించి కొంత సమాచారం. రీసెంట్ గా ఈ కోసిపై కోర్టులో మనకి కేసు అనేది నడుస్తుంది. దేనికి సంబంధించి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరాఖండ్ దగ్గరలో ఒక బాష్పూరి తాలూకులో ఉన్న ఇసుకను అనేది తరలించడాన్ని ఆపేసి దానిపై రద్దును ప్రకటించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ తాలూకాలోని బాష్పూర్ సమీపంలో ఉన్న ఇసుకను తరలివేయకుండా నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. మరి దీనిలో భాగంగా దేనికోసం
నిషేధించారు. అంటే దీనిపై ఒక పిల్ని దాఖలు చేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని పర్యావరణానికి హాని కలుగజేస్తున్నారు దీని కారణంగా అని చెప్పి ఒక పిల్ని దీనిపై ఉత్తరాఖండ్ హైకోర్టులో దాఖలు చేయగా ఉత్తరాఖండ్ హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో the Kosi river it was spill brought. So the Kosi river is the estimation or in a disputed river, we known as a disputed river. So now Bhojpuri in a near of Kosi river, the stop are Uttar Pradesh court అనేది పిల్ని దాఖలు చేయడం జరిగింది. అంటే ఉత్తరాఖండ్ కోర్ట్ passes the orders to stop the activities of a mining in Uttar Pradesh near Bhojpuri place of Kosi river. Mining activities of sandy in Kosi river in a near of Bhojpuri in Uttar Pradesh. So the court was orders the situation. So orders the information. So because of this in that Kosi river stop mining activities of sandy in Uttar Pradesh state. Because this order was formed by a Uttar Pradesh court because of pill is brought on this Kosi river to the Uttar Pradesh court. So why? Because the pill is because of this mining activities of sandy in a Kosi river, the environment should be caused by the effect. So because of this reason brought it pill on the Kosi river to the Uttar Pradesh court. Because of this Uttar Pradesh also passes orders on Kosi rivers to stop the mining activities of a sandy in a Kosi river. Next, S&P estimations in 25-26. ఇది ఒక అంతర్జాతీయ రిపోర్ట్స్ కమిటీ, ఒక అంతర్జాతీయ ర్యాంకింగ్స్ కమిటీ అని కూడా చెప్పుకోవచ్చు. మరి S&P ఎస్టిమేషన్ కమిటీ అంచనాల ప్రకారం 25-26లో స్థూల దేశీయోత్పత్తిని అంచనా వేయడం జరిగింది. మరి స్థూల దేశీయోత్పత్తిని ఎంతగా అంచనా వేసింది అంటే 6.5% అంచనా వేయడం జరిగింది. అంటే భారత్లో స్థూల దేశీయోత్పత్తి అనేది 6.5% ఉంటుందని S&P ఎస్టిమేషన్ ప్రకారం అంచనా వేయడం జరిగింది. మరి ఈ స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల విలువనే మనం దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి అదే విధంగా ఆ దేశ జీడిపిలో భారత్ అనేది 6.5%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. సో S&P estimations in 2025-26 in our India's gross domestic product, So what is gross domestic product? In the final value of goods and services that are produced in the boundaries of a particular country in a given financial year is called gross domestic product. In this gross domestic product, India have only 6.5% of a gross domestic product in the given financial year of 25-26 in the estimation of S&P. Next, Aircraft Accident Investigation Bureau. దీనికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ మనకి రీసెంట్గా కూడా
జూన్ 12న ఒక విమానం యొక్క దుర్ఘటన అనేది చూసాము. దాదాపుగా 242 మందిలో 241 మంది మరణించారు. దానిలో భాగంగా ఈ యాక్సిడెంట్ అనేది ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడానికి మనకి బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ ద్వారా మనకి విమానం యొక్క పనితీరును, అలాగే అది చేసే కండిషన్ ఎలా ఉంది, విమానం యొక్క కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ ని యూజ్ చేస్తారు. మరి ఆ బ్లాక్ బాక్స్ యొక్క ని ఎక్కడ ఉపయోగిస్తారు అనే దానిపై చర్చలు అనేవి జరిగినాయి. మరి దీనికి సంబంధించి విమాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు దీనిపై ఒక సంచలన నిర్ణయం లేదంటే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటా నిర్ణయం అంటే, మనకి ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆ విమానం యొక్క దుర్ఘటన ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడానికి, మన భారత్లోనే దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఇక్కడే దీనికి సంబంధించిన వివరాలని తెలుసుకోవడానికి దీన్ని పర్యవేక్షిస్తున్నాం అని వివరించడం జరిగింది. బ్లాక్ బాక్స్ అనేది ఏదైనా దుర్ఘటనలు జరిగినప్పుడు అది ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక పరికరం అని చెప్పుకోవచ్చు. సో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో దిస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, so recently one incident is happened on June 12, 2025. Around 242 people are died. Around 241 people are died according to plane crash. So because of this accident, Aircraft Accident Investigation Bureau was conducted. So in this black box was introduced. Black box is introduced, or black box is used to investigate or conduct the conditions of plane. So this is a recorder to conditions and any other in a black box. So black box is used to investigation of the plane crashes and any other accidents. So because of this black box, so Air India crash or investigation was started. So in this information is given by Air India Civil Aviation Ministry of Rammohan Naidu. So this information is given by Rammohan Naidu of Indian Air Civil Aviation Ministry. Next, 2 states in India have bank loans from World Bank. భారత్లోని 2 రాష్ట్రాలకు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు అనేవి అందించారు. అంటే మరి ఏ 2 రాష్ట్రాలకి మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు అనేవి లభించాయి అంటే, మొదటగా కర్ణాటక అలాగే తమిళనాడు. మన దేశం నుంచి కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకి ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు అనేవి ఇవ్వడం జరిగింది. మరి కర్ణాటకలో దాదాపుగా 426 మిలియన్ యూఎస్ డాలర్స్ ని ఇవ్వడం జరిగింది. అలాగే తమిళనాడులో దాదాపుగా 150 మిలియన్ యూఎస్ డాలర్స్ ని ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ కర్ణాటకలో 426 మిలియన్ డాలర్స్తో ఏ పని చేస్తారు, అలాగే తమిళనాడులో 150 మిలియన్ డాలర్స్తో ఏ పని చేస్తారు అని తెలుసుకుంటే, మరి కర్ణాటకలో 426 మిలియన్ డాలర్స్తో వాళ్ళకి నీటి సరఫరా అనేది మెరుగుపరుచుకుంటారు. దాదాపుగా దీని ద్వారా 40 లక్షల మందికి ఈ నీటి ద్వారా సౌకర్యం అనేది చేకూరుతుంది అని చెప్పి వివరించడం జరిగింది. అలాగే తమిళనాడులో ఈ 150 మిలియన్ యూఎస్ డాలర్స్తో దాదాపుగా మహిళలకు
దాదాపుగా 16 లక్షల మంది దాకా ఉపాధి కల్పిస్తాము అని చెప్పి వివరించడం జరిగింది. అలాగే మహిళలకు ఆర్థిక భద్రత అనేది కల్పించాలి, అలాగే సెక్యూరిటీ భద్రతను కల్పించే ఉద్దేశంతో రుణాలను తీసుకుంటున్నాము అని చెప్పి వివరించడం జరిగింది. 2 states in India have bank loans from World Bank. The 2 states are Karnataka and Tamil Nadu. So in Karnataka, loan is given by around $426 million, $426 million, and Tamil Nadu loan is given by $150 million, $150 million. So the use of Karnataka of this loan is to develop irrigation process in that state. Around 40 lakhs peoples are protected by this irrigation are said about Karnataka state. In Tamil Nadu state, around 16 lakh women are protected. 16 lakh peoples of women are having employment opportunities. 16 lakh people have employment opportunities in this $150 million, and also to protect protection of women's for this 16 lakhs. And this is all about 2 states in India have bank loans from the World Bank. నెక్స్ట్ జీరో డోస్. మరి జీరో డోస్ అంటే ఏంటి అంటే, మనకి పుట్టినప్పటి నుంచి ఏ పిల్లలైతే ఏ వ్యాక్సిన్ని తీసుకోకుండా ఉంటారో, అంటే ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జీరో డోస్ కిందకి తీసుకుంటాము. మరి అదే విధంగా ఈ జీరో డోస్లో భారత్ అనేది 2వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఉన్న దేశంగా నైజీరియాని చెప్పుకోవచ్చు. నైజీరియా అనేది ఈ జీరో డోస్లో మొదటి స్థానంలో ఉంది. భారత్ అనేది 2వ స్థానంలో ఉంది. మరి దీనికి సంబంధించి 2023లో దాదాపుగా 1.44 లేదంటే 1.44 మిలియన్ పిల్లలు జీరో డోస్ కిందకి గురి కావడం జరిగింది, లేదంటే జీరో డోస్ పిల్లలుగా గుర్తించడం జరిగింది. సో జీరో డోస్, the children who doesn't receive vaccines are called zero dose. So in a zero dose, India placed second in a worldwide. In a first place is Nigeria. And in 2023, in a zero dose, recognized children are 1.44 million. Recognized children are 1.44 millions. Next, wildlife corridor in the Bharat. Wildlife corridor, భారత్లో వైల్డ్ లైఫ్ కారిడార్కి సంబంధించి, అంటే భారత్లో వైల్డ్ లైఫ్ మొట్టమొదటిసారిగా ఒక వైల్డ్ లైఫ్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు, మొట్టమొదటిసారిగా. మరి ఈ కారిడార్ అనేది ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అంటే, 2 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల మీదుగా ఒక కారిడార్ని ఏర్పాటు చేస్తారు. 2 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల మీదుగా ఒక కారిడార్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని వైల్డ్ లైఫ్ కారిడార్ గా చెప్తారు. మరి ఇది ఒక రహదారి పైన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ రహదారి అంటే ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే పైన ఈ కారిడార్ని నిర్మించడం జరిగింది. ఢిల్లీ టు ముంబై పై ఈ కారిడార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపుగా 12 కిలోమీటర్స్ వరకు ఈ కారిడార్ అనేది ఉంటుంది. So wildlife corridor in India. So wildlife corridor. So corridor means the connection of two wildlife
countries, two wildlife corridors are connected into one is called as corridor. Two wildlife are connected into one is called as corridor. So this corridor is built on national highway. This corridor is built on national highway. So the national highway is between Delhi to Mumbai expressway. So it is built on national highway. It is in between Delhi to Mumbai expressway. The length of corridor is up to 12 kilometers. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.